హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ అగైన్ టు సినిమాయికం ఛానల్. అండ్ రీసెంట్ గా మనకి పుష్ప 2 గురించి అయితే కొన్ని నెగిటివ్ టాక్స్ అయితే బయట స్ప్రెడ్ అవుతున్నాయి. బిఫోర్ దాట్ ఇంకా కానీ ఎవరైనా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన నోటిఫికేషన్ కూడా ఆల్రెడీ పెట్టుకోండి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోతే, రీసెంట్ గా మనకి అల్లు అర్జున్ గారు అయితే బీడ్ మొత్తం ట్రిమ్ చేసుకుని అయితే కనిపించారు. సోషల్ మీడియాలో చాలా ఎక్కువ అలచల్ అయితే అయిపోయింది అనమాట. దాని రిలేటెడ్ గా సోషల్ మీడియాలో అయితే అల్లు అర్జున్ గారికి పుష్ప 2 అవుట్పుట్ అయితే నచ్చలేదు, అందుకోసమే కొన్ని డైరెక్టర్ గారికి వాళ్ళకి ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. అవన్నీ ఫేక్ అనమాట. మనకి నిన్నే బండి భాస్కర్ అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. వన్ ఆఫ్ ద మూవీ అనేది నెక్స్ట్ కమింగ్ డేస్ లో ఉందన్నమాట. ఆ ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగారు, ఆ క్వశ్చన్ కి అయితే ఆయన ఆన్సర్ ఇచ్చారనమాట. మనకి బన్నీ గారికి 15 to 17 డేస్ షూటింగ్ అయితే బ్యాలెన్స్ ఉంది. ఆ రీజన్స్ వల్లే మనకి షూటింగ్ అయితే డిలే అయిందంతే తప్ప వేరే రీజన్స్ ఏం లేవు. అలాగే మనకి ఫైట్ ఫాజిల్ గారి షూటింగ్ పోర్షన్ కూడా కంప్లీట్ చేయాల్సి చాలా ఉంది అనమాట. అందుకోసం ఈ గ్యాప్ లో కొంచెం ఆయన వేరే వర్క్స్ కోసం ఉన్నాయి కాబట్టి మనకి వెకేషన్ కి అయితే వెళ్ళారనమాట అల్లు అర్జున్ గారు. దాని వల్ల ట్రిమ్ చేసారే తప్పితే మిగతా రీజన్స్ ఏమీ లేవు. మనకి క్లైమాక్స్ పోర్షన్ కూడా షూట్ చేయాల్సి ఉంది. మనకి అల్లు అర్జున్ గారి పోర్షన్ మళ్ళీ చెప్తున్నాను 15 to 17 డేస్ మాత్రమే బ్యాలెన్స్ ఉందన్నమాట. అంతకు మించి ఇంకేం లేదు. అనవసరంగా సోషల్ మీడియాలో రూమర్స్ క్రియేట్ చేయొద్దు. ఎనీవేస్, వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే ఈ రూమర్స్ వల్ల కూడా వాళ్ళకి ఫ్రీ పబ్లిసిటీ వస్తుందని చెప్పేసి బండి బాస్ గారు అయితే మెన్షన్ చేశారు అనమాట. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. లిటరలీ మనకి పుష్ప నుంచి అయితే మనకి లాస్ట్ ఆ సాంగ్స్ 2 సాంగ్స్ వచ్చినాయి, అంతకు మించి ఇంకేం లేవు. దాని తర్వాత మూవీ టీం కూడా ఎటువంటి అప్డేట్స్ కూడా ప్రెజెంట్ అయితే చేయలేదు. మనకి జస్ట్ మూవీ పోస్ట్ పోన్ డేట్ అలాగే రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ అయితే చేశారు తప్పితే ఇంకేం లేవు. బట్ ఈ థింగ్ తోటి పబ్లిసిటీ ఇంకా వస్తుంది కాబట్టి అని వాళ్ళు దాన్ని పాజిటివ్ గా కన్వర్ట్ చేసుకున్నారన్నమాట. దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పాలి. ఎనీవేస్, మనకి పుష్ప 2 అండ్ అలాగే ఇంకో థింగ్ కూడా నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నా. పుష్ప 2 కి సంబంధించింది అదే మంత్ లో మనకి గేమ్ చేంజర్ అలాగే మనకి కన్నప్ప కూడా ఉందని చెప్పేసి టాక్స్ అయితే నడుస్తున్నాయి. కన్నప్ప ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి, బట్ మన గేమ్ చేంజర్ కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి అనమాట. ఎనీవేస్, డిసెంబర్ మంత్ కొంచెం ఒక క్లాసెస్ అయితే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పోన్ అయితే అవ్వదని నేను అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళు బాగా ప్లాన్ ఉన్నారు. ఆ టైంకి వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది, మనకి సంబంధించిన అప్డేట్స్ కూడా వచ్చేస్తూ ఉంటాయి. చూద్దాం ఎవరు తగ్గుతారు. ఎనీవేస్, అది నేను ఈ వీడియోతో క్లారిటీ అయితే ఇచ్చేద్దాం అనుకున్నా. అండ్ ఐ హోప్ ఇంకా కానీ మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు. మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి మీరేమనుకుంటున్నారు మూవీ గురించి. షూర్ సీ ఆన్ ద నెక్స్ట్ వీడియో.